Hello guys, how are you all? మనం ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గించాలన్నా మనకు తెలియకుండానే ఏదో ఒక రూపంలో అయితే మన ఇంటికి ప్లాస్టిక్ చేరుతుంది. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. బయట నుంచి వచ్చే ప్లాస్టిక్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ మన ఇంటికి చేరిన ప్లాస్టిక్ని మాత్రం సరైన పద్ధతిలో మళ్ళీ రీయూజ్ చేయవచ్చు. అలానే మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే మనం తప్పకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. 100కి 100% తగ్గించాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. సో ఎంతో కొంత అయితే తగ్గించవచ్చు కదా. ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ జనరేషన్స్ హ్యాపీగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇది మన అందరి బాధ్యత కూడా. ఏంటి బాయ్ చెప్పు, షేక్ హ్యాండ్ ఇవ్వు, షేక్ హ్యాండ్ ఇవ్వు, షేక్ హ్యాండ్ ఇవ్వు. ఐ దొంగ చిల్లి, నేను వెళ్తున్నా నేను. బాయ్. నో 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 పచ్చిమిరపకాయలు 2 నెలలైనా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ వాటికున్న తొడిమిల్ని తీసేసి ఒక గంట సేపు ఎండలో ఆరపెట్టండి. ఇలా ఆరపెట్టడం వల్ల దానిలో ఏమన్నా పెట్టున్నా కానీ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 నెలలైనా కానీ పాడవకుండా ఉంటాయి. నేను ప్రతి 2 నెలలకు ఒకసారి ఇంట్లోనే నిమ్మకాయ పచ్చడి పెడతాను. ఇలా తుడిచి ఎండకి ఆరపెట్టడం వలన పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వుంటుంది.
నేను వారానికి సరిపడా నిమ్మరసంను కూడా ఒకేసారి తీసి పెట్టుకుంటాను. ఇంకా నిమ్మరసం పిండగా మిగిలిన తొక్కల్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడిలో కలిపేస్తున్నాను. ఈ నిమ్మ ముక్కలకి సరిపడా 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పింక్ హిమాలయన్ సాల్ట్ లేని వాళ్ళు రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. జస్ట్ నేనైతే ముక్కలకి ఉప్పు కారం పట్టించి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా పెట్టడం వల్ల సంవత్సరమైనా కానీ అస్సలు పాడవ్వదు. నేను ఇంట్లోకి తీసి పెట్టుకున్న నిమ్మరసంలో చిటికెడు పింక్ హిమాలయన్ సాల్ట్ వేశాను. ఈ సాల్ట్ వేయటం వల్ల నిమ్మరసం పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా స్ట్రాబెర్రీస్ కనిపిస్తాయి. సో ఈ కలర్ ఉన్న ఫ్రూట్స్ అంటే పిగ్మెంటేషన్, ఇది మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని బయటికి పంపించడానికి, అలానే క్యాన్సర్స్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. సో డెఫినెట్లీ కలర్ ఫ్రూట్స్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.